కొండలకైతే వచ్చేసినాం మనము. చూడవచ్చు ఈ కొండలు ఇక్కడ ఏవైతే ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మనం లోపలికి వెళ్తూ చూద్దాం, చాలా బాగుంటాయి. మేడం మనం చేసిన పని ఏంటంటే ఒకసారి అందరూ కూడా నమస్కారం పెట్టండి. ఒకసారి రైట్ హ్యాండ్ గరిట తిప్పండి. గరిట అంటే లుంగి గట్టి కట్టారండి. నీకేమొచ్చు బాబు? ప్రేమించడం వచ్చండి. ఇప్పుడు పిల్లని చూపించారా? అబ్బో సిగ్గు ఒకటి. నువ్వు స్పీడ్ కొన్నా. నీకేమొచ్చమ్మా? నా బాబే వద్దులేదు. నీకేమొచ్చినా అన్న? అదేంటది? ఓహో వద్దులేదు, అవసరం లేదు. తెచ్చావా లడ్డు? ఈసారి వచ్చిన పడితే పేరేంటి? ఏ తల్లి కన్ను పెట్టు. సార్ గారు కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టారు. కంప్లీటెడ్. మార్నింగ్ 8 వెళ్ళి ఇప్పుడు 5 అవుతుంది. చాలా వ్యూస్ ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. టూర్ లో మంచి వ్యూ పాయింట్స్, మంచి ప్లేసెస్ ఉన్నాయి. పాపికొండల రాక్షసుడు కనిపించింది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడాల్సిన ప్లేస్ అది. చెర్రీబాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు. నైస్ ట్రిప్, ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఇవే లాంచ్లలో మనం వెళ్ళింది. అది గురుగారు రామ్మా పాప పిల్లలు పంపించాలి. ఎక్కడ ఉంటుంది 17 ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు ఇద్దరు కానీ అందరూ లైక్ చేసుకోండి. అదే టైప్ వేసుకున్నాను. జలశ్రీ సో దయచేసి రౌండ్ సర్కిల్ లో ఛాయిస్ ఎవరు వేయద్దండి. రౌండ్ సర్కిల్ లో ఛాయిస్ ఎవరు కూడా వేయద్దు. సో అందరూ ఛాయిస్ అని ఫ్రెండ్ నెంబర్ వచ్చేయండి. ప్రతి ఒక్క ఛాయిస్ అని ఫ్రెండ్ నెంబర్ వచ్చేయండి. సో బ్రేక్ఫాస్ట్ మీ దగ్గర వస్తుందమ్మా. అది కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వాళ్ళు ప్లేట్స్ అండ్ డస్ట్బిన్ వేయండి. మీకు ఎవరికి నెక్స్ట్ ఇడ్లీ కానీ అట్లాగే తరగదు చాలా వరస్ట్.
ఎట్లుంది పండు పిన్ని? ఎట్లుంది వైష్? ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది? నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, తినాలి ఇప్పుడు. అదే చూడు ప్రాబ్లం హాయ్, పాతకొండలకైతే వచ్చేసినాం మనము. చూడవచ్చు ఈ కొండలు ఇక్కడ ఏవైతే ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మనం లోపలికి వెళ్తూ చూద్దాం, చాలా బాగుంటాయి. ఇంకా ఆ విలేజ్ అక్కడ సినిమా షూటింగ్స్ అవుతాయి. పండు మొత్తం పోగలు అందమొచ్చి దూకితే ఎలా మనసుకి లేని తొందర మొదటిగా మెల్లగా ఏం చూశాను నీలో అన్ని లోపే మై మరచాను ఏమో అని బదులొచ్చిందే ఇంతే కట్టే కుసి రోజుకో జీసంతో నీ చుట్టూ చేరాలంటూ crazy heart is going దివానా ప్రేమిస్తే ఈ మైక్ మామూలని విన్నా ఎదురైనా సందేహం సరదా పడుతున్నా సో బ్యాక్ సైడ్ అందరూ కూడా కొంచెం ఫ్రంట్ చైర్స్ ఎలా వేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మనకి ఇంజిన్ వేయకపోతే మనకన్నా వెనకాల బోట్లు ముందు వెళ్ళిపోతాయండి. ఈవినింగ్ బస్సెస్ కి ట్రైన్స్ కి వెళ్ళవచ్చు, చాలా మంది ఉన్నారు. భద్రాద్రి సరదా మన బోట్ లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఈ రోజు మన బోట్ లో ఎవరైనా మ్యారేజ్ డే కానీ బర్త్డే ఉంటే కానీ చెప్పండి. ఆల్రెడీ మ్యారేజ్ డే ఉందన్నారు. బర్త్డే అంటే నిజమైన బర్త్డే, నిజమైన మ్యారేజ్ డే. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కదా వ్యాపారం. కూర్చుంటే అందరూ కూడా. ఓకే, మీ అందరికి వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పిన వారికి మంచి ప్రైజెస్ కూడా ఉన్నాయి మా బోర్డు తరఫు నుంచి. క్వశ్చన్ ఏంటంటే ఆడవారి మెల్ల తాలిబొట్టు కాళ్ళకి పెట్టు చెప్తాం, మగవారి బిల్డింగ్ చెప్పి సెలవు తీస్తాం. సార్ సార్ మౌనంగా ఉన్నా సార్. మీ పేరు? సార్ వెంకట బాబు. ఒకసారి సార్ గారు కూడా ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఓకే, బాగా తెంచేయండి. ఇక్కడ మాలో సాంగ్ పర్ఫార్మెన్స్ రెడీ 1 2 3 ఆడియో. చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే విశ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే విసిరే నువ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ్చర్యమే చుక్కల్లోకి చిన్ని రెప్పల్లేని మరి నీతో పాటు ఎగిరి
సొంత సెల్ఫీ రంగులా జిందగీ నువ్వే నాకు తెలిసి నన్ను పోలే ఆడపిల్లవు కలిసిన రోజే ఊహించి ఉండే కాని రోజే ఉండేది కాదే కలలకు ఇక ప్రతిరోజు సెలవే హైదరాబాద్. ఓకే ఇలా బాబు ఇట్లారా. కొట్టుకోకండి ప్లేసుల కోసం. ఈ పేరు అంజశ్రీ, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఈయను పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది మొత్తం. అమ్మ నీ పేరు? గ్రీష్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? తిరుపతి. తిరుపతి. తెచ్చావా లడ్డు? ఈసారి వచ్చిన పెడితే. అమ్మ నీ పేరు? ఆరాధ్య, ఆరాధి. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? హైదరాబాద్. కొడతామేంటి సీరియస్? నీ పేరు? సుహాన్. ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? తిరుపతి. తిరుపతి. నువ్వు పేరు? తెలీదా? పేరేంటి? ఏ తల్లి కన్ను పెట్టు ఏమో బాగా think చేసుకో. ఎక్కడి నుంచి వచ్చావు? నా గట్టిగా తెలిసేలేవు కలుగు. దూరం దూరంగా నిలబడండి. మీరందరూ కూడా గేమ్ ఆడతానికి రెడీనా? చెప్పండి అసలు గట్టిగా. పిల్లలు గేమ్ ఆడతానికి రెడీగా ఉన్నారు. మీరు క్లాప్స్ కొడతా రెడీగా ఉన్నారండి. ఓకే. ఫ్రంట్ మిడిల్ లో మాత్రం ఎవరు కూడా నిలబడద్దండి. ఎవరికి ఏం కనిపించదు బ్యాక్ సైడ్. అన్ని ఫ్రంట్ గేమ్ చూపిస్తాడు ఎలా ఆడాలో. అన్ని గేమ్ అని ఆడితే మీరు కూడా అలా ఆడండి. అన్ని చెయ్యెత్తండి, కాలెత్తి కాలెత్తండి. రెండు కాళ్ళు తెత్తగా పడిపోతారు. అందరు 2 hands పెట్టండి. రాజా, వెనక్కి. 2 hands. అందరు 2 hands. అమ్మా 2 hands పెట్టండి ఇలాగ. 2 hands. ఓకే. ఒక రెడీ 1 2 3 ఒకసారి ఆల్ ఆఫ్ యు క్లాప్స్ ఎవరీబడీ చిన్న పిల్లలకి. పెళ్లి కన్న తల్లి తన పొద్దుకు చిన్న చల్లి చప్పని చూస్తే కొంగ కొని పెట్టని చూసి కొంగ చిలిపి గుర్రాలు దుఃఖిత పందెం గుర్రాలు ఒడ్డుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు నీకు పగిలిపోతుందన్నారు. అందుకే అటువంటి పొరపాటు జరగకూడదండి. ఎవరు సార్ మేడం గారు కూర్చోండి. ఒక స్వీట్ మెమరీ కూడా మా కోరికండి. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాలని కాదు. ముందుగా మన బోట్ లో ఒక 3 couples సెలెక్ట్ చేయబోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయే కపుల్ ఎవరండి? సాంగ్ చూస్తే నాకు జూనియర్ బాలయ్య గారు గుర్తొస్తున్నారు. సరే వెనకాల స్పెట్స్ పెట్టుకున్నారు మీరు. సార్ గారు ఒక్కసారి క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. అది కమన్ సార్. అండ్ సార్ బాలయ్య గారు వచ్చినప్పుడు క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి సార్. నిలుకురా అందమంతా నీలా, మల్లెముక్క కమ్మల్లో ఎందవాడా పూలకుంట. సార్ ఒకసారి హాయ్ చెప్పండి సార్. ఓకే సార్ మేడం గారి పేరు? జ్యోతి. జ్యోతి గారు కమన్ మేడం. జ్యోతి గారు మీరు రాకపోతే మా సార్ మీద ఒకటి కదా మీ ఇష్టం. జ్యోతి గారు మేకప్ అవుతున్నారు. జ్యోతి గారు రాబోయే కపుల్ ఎవరండి? ఇలాగ చూస్తే చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు సపోర్ట్ గా ఇప్పుడే సార్ పేరు ప్రేమ్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9 years. 9 years అవుతుంది సార్. మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ సార్. ఫస్ట్ మేడం గారికి ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు? వాచ్ ఇచ్చారు. మేడం మీరేం గిఫ్ట్ ఇచ్చారు మేడం? తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అదే
సార్ మీ పేరు పేరు మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 12 ఇయర్స్ అవుతుంది. సార్ మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజా? అంటే సార్ మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ముందు ఆవిడ నన్ను ప్రేమించిందా, మీరు ఆవిడ ప్రేమించారా? తర్వాత ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అంతే కదా సార్? సార్ ఇంటి దగ్గర మేడం గారిని ప్రేమ ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు? హాయ్ క్యూటీ. అంటే ఏమంటారు సార్? చిన్న అంటారు. సార్ కోపం ఉన్నప్పుడు ఇప్పుడు వాయిస్ బేస్ వస్తుందా? ఓకే మేడం, మీరు ముద్దుగా సార్ ప్రేమ ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు మేడం? మేడం బాగా అంటారు. ఓ అంటారు. మేడం మసాలా ఎక్కువైనప్పుడు మనిషి ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మన ఫ్యామిలీ. సార్ ఇటు వచ్చండి సార్ మీరు. చేస్తారు. మళ్ళీ చేస్తారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుందని ఒక సాంగ్ అంటే ఇద్దరికి సార్ మీరు అప్పుడప్పుడు నాకు అర్థమైంది సార్. అండ్ 3 కపుల్స్ ఒక్కసారి కానీ క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. మాత్రం బాగా చేస్తారు. కూర్చోండి సార్. చాలా మంది అనుకుంటారు ఎండలో పడి ఏదైనా విలేజ్ మిస్ అవుతారు అనుకోని. సో ఎటువంటి విలేజ్ మిస్ అవుతారు సార్? మనకోటి లెఫ్ట్ లో చూడండి విలేజ్ కనిపిస్తుంది. ఈ విలేజ్ పేరు వచ్చి వెస్ట్ గోదావరి పోలవరం మండలం పాడపల్లి అని విలేజ్ అండి. దాదాపు ఇక్కడ ఒక 200 మెంబర్స్ ఉండేవారండి. ఒక 3 years బ్యాక్ అయితే. ప్రెసెంట్ ఎవరు లేరు. ఇక్కడ ట్రైబల్స్ ఉండేవారండి. వీళ్ళ జీవనాధారం ఏంటంటే అడవిలో దొరికినటువంటి తేనె, మైనం, చింతపండు, కొండ చిట్టూరులు ఇవన్నీ అమ్ముకుంటూ కూడా వాళ్ళ లైఫ్ అంతా కొనసాగించేవారు. ప్రెసెంట్ ఎవరు లేరు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కి ఈ యొక్క విలేజ్ ముంపు గ్రామం సార్. ఎవరైనా సొంత విలేజ్ వదిలి వెళ్ళాలంటే చాలా బాధ వెళ్తారు. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్ళారు. ఎందుకంటే మనం ఖాళీ చేయడం వల్ల రైతు అన్నవాడు బాగుపడతాడు. రైతుల్లో ప్రజలు ఉంటారు. దాని గురించి ట్రైబల్స్ కూడా ఖాళీ చేయడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ గిరిజన ప్రజలు గట్టి క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి. సరే గోదావరి ఎక్కడ పుట్టిందండి?
ఓకే మేడం, మీ ఫీలింగ్ మేడం? చాలా బాగుంది. ఓకే, సో అదే విధంగా సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వచ్చారు? ఎవరెవరు వచ్చారు? మా అమ్మాయి, అబ్బాయి, మేనల్లుడు. అమ్మాయి అబ్బాయి ఎక్కడున్నారండి? అబ్బాయి ఎక్కడున్నారు? ఒకసారి నుంచోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి వస్తాం సార్. మీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఇద్దరు ఒక్కరు చెప్పాలి, మమ్మీ డాడీ. బాగా డాడీ. ఫ్రెండ్ లాంటి తర్వాత ఫ్రెండ్ లాంటిది మమ్మీ, అంతే కదా? అటువంటి మమ్మీని కూడా హార్ట్ఫుల్ గా అప్ చేసుకోండి మేడం. అండ్ ఒక్కసారి గట్టిగా